శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం వార్షిక మహాసభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 9 నుంచి 11 వరకు కార్యక్రమాలు జరుగుతాయని పీఠాధిపతి ఉమర్ అలీషా తెలిపారు. మానవత్వమే తమ మతం అని పేర్కొన్నారు. తాత్విక జ్ఞానం ప్రబోధిస్తామంటున్న పీఠాధిపతి ఉమర్ అలీషాతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఆధ్యాత్మిక పీఠం స్థాపించి సుమారు 574 సంవత్సరాలైంది. దీనికి సంబంధించి ఉమర్ అలీషా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు వారు చేస్తూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే 3 రోజుల పాటు కులమత అతీతంగా కూడా అసలు మనం ఎటువంటి సేవలు చేయాలి, అసలు మనం ఎలా ఉండాలని దానిపై కూడా ఈ 3 రోజులు కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు కూడా గురువుగారు ఉమర్ అలీషా గారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రస్తుతం మన వద్ద గురువుగారు ఉమర్ అలీషా గారు వారిని అడిగి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే పీఠం స్థాపించి 574 సంవత్సరాలు అయింది. ఉమర్ అలీషా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. దీంట్లో భాగంగా ఈరోజు చూస్తే 3 రోజుల పాటు కూడా కులమత అతీతంగా కూడా మీరు ఈ సేవా కార్యక్రమం కూడా చేయబోతున్నారు. అసలు దీనికి ముఖ్య కారణం ఏంటి? శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 554 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి పీఠం. ఇది ఆధ్యాత్మిక తత్వం, సామాజిక సేవా తత్వం అనే 2 తాత్విక జ్ఞాన మార్గాల ద్వారా మనలో ఉండేటువంటి కలికల్మషాన్ని తొలగించి మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మూసి సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధిస్తూ మానవాళికి సేవ రూపంలో ఈ ఆధ్యాత్మిక తత్వం యొక్క ప్రభావం కలిగిస్తూ వాటి ద్వారా సామాజిక స్ఫూర్తి అందరిలో కలిగజేయడం ద్వారా ప్రతి ఒక్కరిలో సామాజిక స్ఫూర్తి ద్వారా వారి వారి యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొని అటు సామాజిక సేవా నేత్రము, ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము అనే 2 నేత్రాలతో చూడగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. ఆ పరిపూర్ణత్వం ద్వారా మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని దర్శించవచ్చు. అంటే 3 రోజుల పాటు ఏవైతే ఈ సేవ ఏవైతే ఉందో ఈ 3 రోజుల పాటు పెట్టే కార్యక్రమానికి ప్రధానంగా వచ్చే ప్రజానికానికి మీరు ఇచ్చే సలహాలు, సూచన ఏంటి? ప్రతి ఒక్కరిలో కూడా ఈనాటికి సమాజంలో కులాల రూపంలో, మతాల రూపంలో, ధనిక పేద అనేటువంటి అనేక విషయాలుగా విభజించుకుంటున్నారు, ద్వేషాలు పెంచుకుంటున్నారు, వైరాలు పెంచుకుంటున్నారు, హింసకు మార్గదర్శకులు అవుతున్నారు. అదేవిధంగా సంసారపరంగా, సామాజిక పరంగా చిన్న చిన్న విషయాలకు ఒకరినొకరు అవగాహన చేసుకోవడంలో లోపాభూయిష్టమైనటువంటి అంశాల ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి వారి యొక్క కుటుంబాల్లో, సమాజంలో కూడా. అటువంటి ఆ లోపాలు లేకుండా సవరించి మానసికంగా వారు దైవత్వం వైపు దృష్టి సారిస్తూ మానవత్వంగా వారి యొక్క మనుగడలో ఆయా సమస్యలు రాకుండా నివారించుకోవడానికి ఈ ఆధ్యాత్మిక తత్వం ఒక గొప్ప సందేశం. ఓవరాల్గా అంటే ప్రకృతిని కాపాడే విధంగా కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 3 మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే ఆధ్యాత్మికంగా అంటే మనము ఎటువంటి ఆధ్యాత్మిక విధంగా ఉండాలి, అలాగే సేవా దృక్పథంతో ఎలా ఉండాలి, మనం అంటే ఒక మానవ జన్మించిన తర్వాత మన యొక్క ఆలోచనాభావం ఎలా ఉండాలనే దానిపై కూడా ఈ 3 రోజులు కార్యక్రమాలు కూడా మేము ప్రతిదీ కూడా తెలియజేసే విధంగా కూడా ఈ కార్యక్రమము పెట్టడం జరిగిందని చెప్పి గురువుగారు ఉమర్ అలీషా చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, పిఠాపురం.